ప్రైజ్ అలాడ్ కీర్తనలు 20 అధ్యాయము 5వ వచనంలో అక్కడ నీ ప్రార్థనలన్నీ సఫలపరచును సఫలపరచును గాక అనుంది. అయితే మనం ఏదైతే దేవుడి దగ్గర అడుగుతామో మన ప్రార్థనలన్నిటినీ ఆయన సఫలపరుస్తాడు. మనం ప్రార్థించినప్పుడు కన్నీటితో ప్రార్థించినప్పుడు ఏదైతే న్యాయమైంది దేవుడి దగ్గర అది మనం ఏదైతే అడుగుతామో అది మనం దేవుడి దగ్గర అడిగినప్పుడు అది మన ఎడల జరిగిద్ది. న్యాయంగాను అది దేవుడికి తగినట్టుగాను అది ఇష్టమైనదిగాను అది ఉన్నప్పుడు మనం ఏదైతే ప్రార్థిస్తామో ఆ ప్రార్థనకు తగినట్టుగా మనం ఏదైతే దేవుడి దగ్గర అడుగుతామో న్యాయమైంది ఏది పడితే అది అడిగిన దేవుడు అది సఫలపరచడు, ఆ కార్యం జరిగించడు. మనం ఏదైతే దేవునికి తగినట్టుగా దేవుని యొక్క అడుగు జాడల్లో దేవుని యొక్క చిత్తానుసారం మనం జీవించినప్పుడు అది మనం ఏదైతే దేవుడి దగ్గర అడిగి అది పొందుకోగలుగుతాం. అడుగుడి మీకు ఇవ్వబడును, ఎదుగుడి దొరుకును, తట్టుడి తీయబడు. ఏదైతే మనం దేవుడి దగ్గర అడుగుతామో దీన మనసు కలిగి తనకు తగినట్టుగా మనం ఏదైతే ఆయన దగ్గర నడుచుకొని ప్రతి అవస్థతని ఏది ముఖాల ప్రార్థన దేవుడికి ఇష్టమైనది. అయితే ముఖాల మీదకి వచ్చి ఇష్టమైనగా మన దేవుడి దగ్గర ఏదైతే మనం అడిగి ఆ వాక్యం ద్వారా అడిగి పొందాలి. అడుగుడి మీకు ఇవ్వబడును అంటున్నాడు కదా, మనం అడిగి దేవుడి దగ్గర ముఖాల మీద ప్రార్థించి అడిగినప్పుడు ఆ వాక్యంని మనం ఆ వాక్యంకున్న అర్థాన్ని పొందగలుగుతాం. అది మనకి ఈ ప్రార్థనలన్నిటినీ సఫలపరచును కాక అన్నప్పుడు ఆ వాక్యానికి విలువ మనం దేవుని అడుగుజాలను నడిచినప్పుడు ఆయనకు తగినట్టుగా జీవించినప్పుడు ఈ లోకంలో ఆయనకు తగినట్టుగా మనం దేవుని చిత్తానుసారంగా మనం జీవించినప్పుడు ఏదైతే అడుగుతామో ఆ ప్రార్థనలన్నిటినీ సఫలపరుస్తానంటున్నాడు. మనం దేవుడి దగ్గర అడగాల, ఆ ప్రార్థనకి జవాబు